తీవ్ర వాయుగుండంగా బలహీనపడనుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్గఢ్, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో వాయుగుండం కొనసాగుతున్నట్లు వెల్లడించింది. మల్కాన్గిరికి 110 కిలోమీటర్లు, భద్రాచలానికి 120 కిలోమీటర్లు, జగదల్పూర్కు 130 కిలోమీటర్లు, ఖమ్మంకు 180 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉన్నట్లు వెల్లడించింది. రానున్న 12 గంటల్లో ఉత్తర దిశగా పయనించి తీవ్ర అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది. మోంథా తుఫాన్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, అంటే ఇప్పుడు రానున్న 12 గంటల్లో తుఫాన్ బలహీనపడే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్, మనం చూసుకుంటే ఏదైతే ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తీవ్ర తుఫానుగా కూడా మారినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే తీవ్ర తుఫాను కూడా ముంతాగా కూడా నామకరణం చేసినటువంటి పరిస్థితి ఉంది. గడిచిన 24 గంటల్లో ఇది అంతర్వేది వద్ద అయితే తీరం దాటింది. ప్రస్తుతం అయితే ఇది ఆ తీవ్ర వాయుగుండం కాస్త వాయుగుండంగా కూడా ఈరోజు లేదా రేపు సాయంత్రానికి బలహీనపడేటటువంటి అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే సూచించినటువంటి పరిస్థితి ఉంది. దీని ప్రభావంతో పెద్ద ఎత్తున కూడా ఇటు రాయలసీమలో కూడా భారీ వర్షాలు అయితే కురిసాయి. ఇటు కోస్తాంధ్రలో కూడా పెద్ద ఎత్తున భారీ వర్షాలతో పాటు ఈదురుగాలు కూడా వీచినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఇది ఉత్తర ఆంధ్రప్రదేశ్, ఉత్తర తెలంగాణ, దక్షిణ ఒడిశా, దక్షిణ ప్రాంతాల్లో కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆ జగదల్పూర్తో పాటు ఇటు ఖమ్మం, అలాగే అక్కడ ఉన్నటువంటి భద్రాచలం ప్రాంతంలోనూ ప్రస్తుతం అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు సాయంత్రానికి ఇది పూర్తిగా బలహీనపడేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. దీని ప్రభావంతో మరిన్ని వర్షాలు కూడా పడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే గత 4 రోజులుగా కూడా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున కూడా గాలులు అయితే వీచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్ర పైన దీని ప్రభావం ఎక్కువగా చూపించిన పరిస్థితి కనిపించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ జిల్లాతో పాటు అల్లూరు జిల్లాలో కూడా పలు ప్రాంతాల్లో పెద్ద భారీ వృక్షాలన్నీ కూడా నేల కొరిగినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అయితే చూసుకుంటే ఇటు పాడేరుకు సంబంధించినటువంటి ఘాట్ రోడ్లు ఏవైతే ఉన్నాయో ఘాట్ రోడ్లన్నీ కూడా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి బండరాళ్ళు వచ్చి పడడంతో పూర్తిగా ధ్వంసమయ్యి రాకపోకలకు కూడా పూర్తిగా అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి బొర్రా కేవ్స్ ఏవైతే ఉన్నాయో బొర్రా కేవ్స్ సమీపంలో ఉన్నటువంటి ఆ రైలు మార్గం కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. ఆ రైలు మార్గం కూడా వరద నీరు కూడా పెద్ద ఎత్తున ప్రవహించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి విశాఖ జిల్లాలోని చూసుకుంటే చోడవరం కానీ లేదా ఇతరత్ర ప్రాంతాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి వాగులు వంకలన్నీ కూడా పూర్తిగా పొంగి ప్రవహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు రేపు కూడా పూర్తిగా కూడా దీని ప్రభావం ఎక్కువగా ఇటు విజయనగరం, శ్రీకాకుళం పైన ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు మన్యం జిల్లాకు సంబంధించినటువంటి పార్వతీపురం ఏదైతే ఉందో పార్వతీపురంతో పాటు అనకాపల్లి జిల్లాకు కూడా ఇప్పటికే ఎల్లో అలర్ట్ను కూడా జారీ చేసిన ఆరెంజ్ అలర్ట్ను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రం దీని ప్రభావం ఇంకా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దీని ప్రభావంతో చాలా చోట్ల కూడా రహదారులన్నీ కూడా పూర్తిగా చిన్నభిన్నమైపోయినటువంటి పరిస్థితి ఉంది. వృక్షాలన్నీ నేల కొరిగినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇటు ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి నర్సీపట్నం, చోడవరం ఈ ప్రాంతాల్లో కూడా పూర్తిగా పంట అంతా కూడా నేల కొరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే వరి నాట్లు ఏవైతే ఉన్నాయో వరి నాట్లకు సంబంధించినటువంటి వరి పొలాల్లో పెద్ద ఎత్తున కూడా వరద నీరు అయితే వచ్చి చేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని ప్రాంతాల్లో ఏదైతే చోడవరం కావచ్చు ఇతరత్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి నదులు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి పెద్ద గడ్డలన్నీ కూడా ఉన్నాయి. గండి కొట్టి పూర్తిగా కూడా ఆ రహదారులన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని ప్రభావం మరో 2 రోజుల పాటు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. దీని ప్రభావం ఏదైతే ఉందో దీని ప్రభావం కోస్తాంధ్ర పాటు ఇటు ఏదైతే సముద్ర తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సముద్ర తీర ప్రాంతాల్లో గంటకి
35 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా ఇంకా ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరో 2 రోజుల పాటు కూడా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళరాదంటూ వాతావరణ శాఖ అధికారులు అయితే సూచించారు. చూసుకోవచ్చు గత 4 రోజులుగా కూడా ఏదైతే మొంతా తుఫాను ప్రభావం ఏ విధంగా ఉందనేది పూర్తిగా కూడా మనకు చాలా క్లియర్గానే అర్థమవుతుంది. ఎందుకంటే దీని ప్రభావం పెద్ద ఎత్తున కూడా ఇటు విశాఖ పైన ఉంటుందని పెద్ద ఎత్తున కూడా అధికారులు అయితే అంచనాకు వచ్చిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి పూర్తిగా అధికారులు కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా సమాయత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడే పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలు తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కాకినాడతో పాటు ఇటు ఏదైతే రాజమహేంద్రవరానికి అంతర్వేదిక సమీపంలో తీరం దాటే సమయంలో పెద్ద ఎత్తున కూడా వర్షాలు అయితే పరిచాయి. అయితే ఈరోజు ఏదైతే తీవ్ర వాయుగుండం ఏదైతే ఉందో ఈరోజు సాయంత్రానికి లేదా రేపు ఉదయానికి ఇది వాయుగుండంగా కూడా పూర్తిగా బలహీనపడే అవకాశాలు ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.